మన DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తుంగభద్ర ప్రాజెక్టు 3 రాష్ట్రాల రైతులకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తున్న కీలక జలాశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2024లో 19వ గేట్ కొట్టుకుపోయిన సమయంలో స్టాప్ లాక్ గేట్ అమర్చి నీటి వృధాను అరికట్టామని, ఇప్పుడు 33 క్రస్ట్ గేట్లను పూర్తిగా పునరుద్ధరించామని తెలిపారు. కర్ణాటకలోని హోసాపేటలో తుంగభద్ర ప్రాజెక్టు 33 నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం, నీటి నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కలిసి పనిచేయడం చారిత్రాత్మకమని సీఎం పేర్కొన్నారు. గేట్ల పునర్నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. నదుల అనుసంధానం దేశ భవిష్యత్తుకి అవసరమని పేర్కొన్న సీఎం గంగా కావేరి, గోదావరి కావేరి అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాలకు భారీ ప్రయోజనాలు కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాలుగా వేర్వేరుగా ఉన్న దేశంగా మనమంతా ఒకటేనని స్పష్టం చేసిన చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది లేకపోతే ఇంకా చాలా ప్రమాదం వచ్చేది. తుంగభద్ర తీర ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి జీవం పోసింది. హంపి సామ్రాజ్యానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది తుంగభద్ర. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అలంపూర్ జోగాలాంబ అమ్మవారు, హంపిలో విరూపాక్ష ఆలయం, ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్, country is moving very fast. Every time I am saying right man, right place, right time, that is Narendra Modi. That is where India is moving on fast track. As Prime Minister, we are able to achieve so many achievements. If we see national ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో బాలకృష్ణ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలి షాట్ ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు అవుతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల నుంచే బాలకృష్ణ కోసం కథ రాశానని గుర్తు చేశారు. ఇప్పుడు బాలకృష్ణకు దర్శకత్వం వహించే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన నేత లింగమనేని రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది హోదా కాదు, 5 కోట్ల ఆంధ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ నినాదంతో పనిచేస్తానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీం ఏపీగా కలిసి ముందుకు వెళ్తానని ప్రకటించారు. ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లింగమనేని రమేష్ మీడియాతో మాట్లాడారు. భారత అత్యున్నత సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షులు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అధికార హోదాగా కాకుండా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల దక్కిన అత్యున్నత బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ సభ్యులు యావత్ దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని, ఆశయాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ నినాదంతో ముందుకు సాగుతానని వెల్లడించారు. లింగంనేని రమేష్ అనే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రైతుల్ని ఉద్యాన పంటల మార్పిడి వైపు ప్రోత్సహించేందుకు మండలాల వారీగా అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో రైతులకి స్థిరమైన ఆదాయం అందేలా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అత్యుత్తమ సాగు విధానాలని రైతులకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో మంజూరైన 2400 పనుల్లో ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించడం జరిగింది. గృహ నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు దిశ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక లంచ్ మీటింగ్లు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకొని రానున్నట్లు తెలిపారు. కలెక్టర్ గారు, లక్ష్మీషా గారు, జిల్లా జడ్పీసీఈఓ గారు, మొత్తం అందరూ అధికారులకి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. ఈ సమీక్షలో అందరూ అధికారులు కూడా చక్కగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. రేపు రాబోయే కొన్ని స్కీమ్స్ కూడా మారినాయి. జీ ఇటువంటి ఎన్నో కొత్త స్కీమ్స్ కూడా, పాత పథకాలే కొత్త మాన్యువల్స్తో రాబోతున్నాయి. వాటిని కూడా చర్చించడం జరిగింది. జిల్లాకు ఉన్న కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమన్నా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, కేంద్ర ప్రభుత్వ మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. తప్పకుండా దిశ మీటింగ్లో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జిల్లా అధికారులందరూ కూడా నిజంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఎక్కువ శాతం కార్యక్రమాలు ఉండే జిల్లా. ఈ జిల్లాలో అధికారులందరూ కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి టీం లాగా పనిచేస్తూ దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంత అలసట ఉన్నా కూడా వాళ్ళ దిశ మీటింగ్కి వచ్చి మొత్తం ఒక నోట్స్ కూడా తయారు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం కూర్చొని చర్చించడం జరిగింది. ఇక తప్పకుండా రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గుడివాడలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహా పలు అంశాలపై బాధితులకి భరోసా కల్పించారు. గుడివాడ ప్రజావేదిక కార్యక్రమంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బారులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుంచి సమస్యల్ని, అర్జీల్ని స్వీకరించారు. ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నందివాడ మండలం పొనుకుమాడు గ్రామానికి చెందిన వెంకన్న స్థల సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందజేయగా సంబంధిత అంశాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు వాహన యాప్ పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన రాము 2 రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. అలాగే వృద్ధురాలిపై జరుగుతున్న ఆర్థిక మోసంపై విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానిక పెద్దలకు సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోరిన బాధితుడి
దరఖాస్తును పరిశీలించిన ఎమ్మెల్యే రాము అవసరమైన పత్రాలను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండదని, ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నీట్ పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఛాంత్రోంకి గూంజ్ విద్యార్థుల గలం పేరిట భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ వెల్లడించారు. జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు నిరంతరాయంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఛాంత్రోంకి గూంజ్ కార్యక్రమం వివరాలను ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. వైఫల్యాలకు నిలయంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పోరాటానికి మద్దతు తెలపాలనుకునే వారు 9873036161 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ठीक हो जाएगा. अब आप दुर्दशा देखिए, लुक एट द स्टेट ऑफ अफेयर्स that a competitive exam cannot be conducted in our country without the help of army and air force. आपको हेलीकॉप्टर चाहिए एयरफोर्स के, जिसके बिना एक नीट का पेपर भी ठीक से नहीं कराया जा सकता. कितने शर्म की बात है ये मोदी सरकार के लिए. और जब रीटेस्ट होता है नीट का तो नागपुर के एक छात्र को अबू धाबी का सेंटर दे दिया जाता है. ये कैसे करते हैं? एडमिट कार्ड की गलती, बायोमेट्रिक सिस्टम की गलती, एग्जामिनेशन सेंटर्स के अलॉटमेंट की गलती, और इसका खामियाजा कौन भुगतता है? हु इज एट द रिसीविंग एंड? द स्टूडेंट कम्युनिटी, द यूथ ऑफ दिस कंट्री इज एट द रिसीविंग एंड. और तो और जब धर्मेंद्र प्रधान जी से पूछा जाता है कि आप इसके లీక్ అయ్యాయి, అది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగాయని సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. వీటిలన్నిటిలోనూ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులు, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకి కోచింగ్ అయ్యేటువంటి వ్యయం, అదే అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి, వాళ్ళ ఎక్స్పెండిచరు, తిరిగి మళ్ళీ వాళ్ళు చదవడం, పరీక్ష నిర్వహించడం అంటే ఎంతో మానసికమైనటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక పెద్ద యాజిటేషన్ ప్రోగ్రాం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ దేశంలోనే ప్రధానమైనటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాన్లోని కోటాలో ఒక పెద్ద సమావేశాన్ని వారు నిర్వహించడం జరిగింది. దానికి ఇంకా విస్తారంగా అన్ని రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలకు చెందినటువంటి నాయకులందరినీ, పార్టీలకు అతీతంగా విద్యార్థులందరినీ కూడా దీంట్లో సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టిందని వైసీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. రాష్ట్రంలోని సుమారు 2 లక్షల ఎకరాల దేవాదాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అంటకట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయం సాక్షిగా ఈ భూముల అన్యాక్రాంతం గురించి అంగీకరించారని చెప్పారు. మంగళవారం పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్య రామాలయ నిధుల గోల్మాల్ కంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న భూముల స్కామ్ చాలా పెద్దదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు మరణించడం, శ్రీకుర్మంలో తాబేళ్లు, తిరుపతిలో గోవుల మృతి వంటి అపచారాలు ఎన్నో జరుగుతున్నాయని, విజయవాడ దసరా ఉత్సవాలని సైతం వ్యాపారంగా మార్చేశారని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు, అర్చకుల వేతనాలు పెంచారని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాయిబాబాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. 57వ డివిజన్ సుబ్బరాజు నగర్ లో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన పెండింగ్ లో ఉన్న 150 మీటర్ల డ్రైన్ నిర్మాణ పనుల్ని 4 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టింది.
గ్రహణం పట్టింది. ఈ 2 ఏళ్లలో అన్ని దేవాలయాల్లో వరుసగా అనేక పెద్ద పెద్ద ఘటనలు, అపచారాలు జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది. ఈ రోజున దేశంలో అయోధ్య రామ మందిరంలో నిధుల గోల్మాల్ జరిగిందని, 200 కోట్ల రూపాయలకి పైగా అయోధ్య రామాలయంలో అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద సిట్, సిబిఐ లాంటి ఎంక్వైరీలు విచారణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్కే దేశవ్యాప్తంగా చర్చతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు, సిట్ సీనియర్ అధికారులు విచారణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతి పెద్ద స్కామ్ కి తెరలేపింది. 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి 57వ డివిజన్ సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో కలిసి సమస్యల్ని పరిష్కరించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సహకారంతో గత 2 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, తాగునీటి పైప్ లైన్లు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలని మెరుగుపరిచారని తెలియజేశారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలియజేశారు. కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ 24 నెలలు 2 సంవత్సరాల్లో డ్రైన్లు, రోడ్లు, కల్వర్ట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, పెద్ద ఎత్తున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అన్నీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఎక్కడైతే చిన్న చిన్న బిట్లు మిగిలిపోయినాయో దాంట్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు 57వ డివిజన్లో సుబ్బరాజు నగరు, అరుణోదయ నగర్లో 150 మీటర్ల డ్రైన్ పూర్తవకపోవటం వల్ల ఇక్కడ వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి. ఆ 150 అడుగులు డ్రైను కట్టకపోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈరోజు ఇక్కడ మాజీ కార్పొరేటరు, నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణరావు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీరు, మా మహిళా నాయకురాళ్ళు, అలాగే అందరం కలిసి అక్కడ అధికారులు, ఈఈ గారు, ఏఈ గారు, కాంట్రాక్టర్ అందరూ కలిసి పరిశీలించడం జరిగింది. కాంట్రాక్టర్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా 150 మీటర్ల డ్రైన్ని పూర్తి చేయమని చెప్పాం. నెల రోజుల్లోనే ఇది పూర్తి చేసే బాధ్యత ఈ గారి మీద పెట్టాం. వాళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేసి చేపిచ్చేస్తారు. పూర్తయినటువంటి డ్రైన్కి ఇప్పుడు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్ కి మద్దతుగా మాట్లాడారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మాజీ కార్పొరేటర్లు వియ్యపు అమర్నాథ్, నహీద్ టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవినేని అవినాష్ ని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని మాజీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో అవినాష్ తనదైన ముద్ర వేశారని, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ ను విమర్శిస్తూ రాజకీయ పాపులారిటీని పెంచుకోవాలని టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ నహీద్ మాట్లాడుతూ టీడీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే దేవినేని అవినాష్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేవినేని అవినాష్ పై మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని టీడీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అమర గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిన్న జరిగిన ప్రెస్ మీట్ అయితే నిన్న అది చూసిన కాడి నుంచి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. మహేష్ బాబు గారి సినిమాలో రియల్ డైలాగ్ ఒకటి ఉంది.
బుల్లెట్లు ఎన్ని కాల్చామన్నది కాదు, దిగిందా లేదన్నది. నిజంగా దిగితే చాలు. అలాగే 35 సంవత్సరాల ఇండస్ట్రీ అవసరం లేదు, సీనియారిటీ అవసరం లేదు. లాస్ట్ టైము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అవినాష్ గారు అతి చిన్న వయసులో అనుభవం లేకోకుండా దాదాపు 600 కోట్లతో రిటర్నింగ్ వాలే కానీ, డివిజన్లో ప్రతి ఒక్క రోడ్డు కానీ, కళ్యాణ మండపాలే కానీ, షాజీ ఖానాలే కానీ, ప్రతి ఒక్కటి పార్కులే కానీ అభివృద్ధి చేసింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తూనే ఉన్నారు, వింటానే ఉన్నారు. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. ఈ రోజున గద్దె రామ్మోహన్ రావు గారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కొనుక్కొని చూస్తున్నారంటే అది కేవలం అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి. అయితే నిన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు నా 7 టౌన్ దగ్గరే. నిన్న మాట్లాడిన వాళ్ళు మరి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి, దౌర్జన్యాల గురించి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో వెంటనే గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే ఎంపీ గారు కానీ కొంతమంది భజన్ బ్యాచ్ని పెట్టించి నిజానిజాలు పక్కన పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రొటీన్ డైలాగ్స్, మీరు కార్పొరేటర్గా గెలవలేరు. ఒక జిల్లా స్థాయి నాయకుడిని పట్టుకొని, ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిని పట్టుకొని కార్పొరేటర్గా గెలవలేరు అంటారేంటండి మీరు? అసలు అదేం ప్రశ్న? సరే, ఈ మాట మీరే ఎత్తారు కాబట్టి దీనికి మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం. మీరు ఇంకొకసారి క్వశ్చన్ అడగకుండా. అదేంటి అంటే, మరి మొన్న 2020 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు తూర్పు నియోజకవర్గానికి. అవినాష్ గారు మరి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎన్ని సీట్లండి మీరు గెలిచింది కార్పొరేటర్లో? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.